హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల స్కాలర్షిప్ బ్రౌచర్ను మంత్రి గడ్డం వివేక్ రిలీజ్ చేశారు. ఏటా అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం స్కాలర్షిప్లు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వాలన చేసిన వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న మన విద్యార్థి ఈ రోజున మనం చాలా గొప్పగా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. యాపిల్ కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు తెలంగాణ నుంచి అంటే మన కేఎల్ విద్యార్థి. 75 లక్షల ప్యాకేజ్ సెలెక్ట్ అయ్యాడు. ఆ విద్యార్థి మన అజీజ్ నగర్ క్యాంపస్ స్టూడెంట్. అతను ఈ రోజున యాపిల్ కంపెనీ అంత పెద్ద కంపెనీలో 75 lakhs ప్యాకేజీ పనిచేస్తున్నా. అతి ముఖ్యమైన మిగతా విద్యార్థులు 50 లక్షలకి, 60 లక్షలకి, అలాగే 30 లక్షలకి, 25 లక్షలకి ప్యాకేజీలు వచ్చిన మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే డెవలప్ చేసిన ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ విధంగా అటన్నిటిని మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాము, పిల్లలకి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, చదువుకున్న తర్వాత విదేశాలు వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనం స్థిరపడాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. అలాంటిది ఎంబీబీఎస్ ఇక్కడే మన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసేసి డాక్టర్ వృత్తి కాదు నాకు కావాల్సింది. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్న కేఎల్ యూనివర్సిటీని మంత్రి వివేక్ అభినందించారు. ప్రభుత్వ తరపున విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం 250 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. తెలంగాణలో విద్యా, వైద్యంపైనే ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తుందని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీల వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. వారికి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు వివేక్. డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడం, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు.